చింతలపూడి మారిక ఈ గ్రామాల మధ్యలోని అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో హైడ్రో పవర్ ప్లాంట్కి ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారు మారిక గ్రామంలోని 213 ఎకరాల్లో 30 సర్వే నెంబర్లోని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అక్కడ గిరిజనుల మనోభావాలతో గిరిజనుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసి గిరిజనుల్ని మారిక నుండి ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని గిరిజనులు గిరిజన సంఘాలు సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే వేపాడు మండలం ఉన్నటువంటి మారిక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వేపాడు మండల తహసీల్దార్ కార్యాలయం 2 రోజులు వంట వార్పు చేసి మా జీవితాలని నాశనం చేయొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ సమ్మిద ఏదైతే ఉందో సమ్మిద కిందని దిగువ ప్రాజెక్టు, సమ్మిద పైన ఎగువ ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు కట్టి అక్కడ నుండి మారికి పంపు స్టోరేజ్ ద్వారా నీళ్లు తీసుకొని వెళ్ళి దాన్ని ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దీనివల్ల దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులు కానీ అదేవిధంగా కోటపాడు కానీ వేపాడు కానీ సోడవరం కానీ ఇక్కడ నుంచి ఎలమంచిల వరకు దాదాపు 25,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి రైవాడ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ద్వారా అందేటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు పూర్తిగా రాకుండా చేయడం కోసం ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఆ ప్రాజెక్టును కడితే పూర్తిగా నీళ్ళంటివి వచ్చే పరిస్థితి ఉండదు. రెండోది విశాఖపట్నంలో 5.5-5.5 లక్షల మంది త్రాగునీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళకి త్రాగునీరు కూడా తీవ్రమైనటువంటి విఘాతం కలిగినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ త్రాగునీటి అవసరాలకు కానీ రైవాడ ఆయకట్టు రైతులు సాగునీటి అవసరాలకు కానీ తీవ్రమైనటువంటి ప్రమాదం వస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము గొడవ చేస్తా ఉన్నాం, అనేక సార్లు తెలియజేస్తా ఉన్నాం. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మన పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ వచ్చారు, ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అడవి బాట పట్టారు. అడవి బాట పట్టడం అంటే గిరిజనులు అభివృద్ధి చేయడం, గిరిజనుల యొక్క ఉపాధి అవకాశాలు కల్పించడం, ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళని రోడ్లు వేయడం అటువంటివి అని చెప్పేసి గిరిజనులు అందరూ భావించారు. కానీ అడవి బాట పట్టడం అంటే గిరిజనులు అడవి బాట పట్టడం కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా అథానికి కట్టబెట్టడం కోసం వచ్చారనేటువంటిది మాకు అర్థమవుతుంది. అక్కడ ఉయ్యూరులో చిట్టంపాడు కానీ అదేవిధంగా గుజ్జిలి కానీ బొర్రా కానీ ఇక్కడ పెదకోటలో కానీ అక్కడ శ్రీకాకుళం పార్వతీపురం ఆ ప్రాంతంలోని ఉన్నటువంటి జంజావతి కానీ ఆ ప్రాంతంలోని కూడా అనేక పవర్ ప్లాంట్లకి ఈరోజు అనుమతులు ఇస్తూ ఉన్నారు. అంటే ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పనిగట్టుకొని గిరిజనుల ప్రాంతం అంతా తిరిగి ఈ కొండలన్నీ పనికొచ్చినవన్నీ కూడా అదానికి కట్టబెట్టడం కోసం తిరుగుతున్నారనేటువంటి స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది. అందుకని ఇది అత్యంత దుర్మార్గం, హేయమైనటువంటి చర్య. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ రైవాడ క్యాచ్మెంట్ ఏరియా, ఇక్కడ ప్రాజెక్ట్ తీవ్రమైనటువంటి ప్రమాదం అటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది, విశాఖ త్రాగునీటికి చాలా తీవ్రమైన ప్రమాదం కలుగుతుంది. కాబట్టి వెంటనే ఈ పవర్ ప్లాంట్ని నిలుపుదల చేయాలి. నోటిఫికేషన్ రద్దు చేయకపోతే మేము ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము స్పష్టం చేస్తాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.